హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దీపికా బొప్పన, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ ఒంగోలు బ్రాంచ్. మా ఒంగోలు బ్రాంచ్ వచ్చి అంజయ్ రోడ్లో ఉందండి. ఈ వీడియోలో నేను ఎరా టెస్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఎరా టెస్ట్ అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. ఎప్పుడు ఇది చేసుకుంటాము అని చెప్పే ముందు ఈ ఎండోమెట్రియం అంటే యూట్రస్లో లోపల ఉండే లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియంకే మనం ఎంబ్రియో ప్లేస్ చేసినప్పుడు, అంటే ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఈ ఎండోమెట్రియం క్యావిటీలో మనం ఎంబ్రియోని ప్లేస్ చేస్తాం. సో ఈ ఎంబ్రియో వెళ్ళి, అంటే పిండం వెళ్ళి మనకి ఈ ఎండోమెట్రియంకి అటాచ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ అటాచ్ అయ్యి తర్వాత డీప్గా అంటే డెప్త్లో వెళ్ళి దాని యొక్క బ్లడ్ వెజల్స్ సర్క్యులేషన్ని తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ఎండోమెట్రియం మనకి ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవటానికి, అంటే ఎంబ్రియో వచ్చి అటాచ్ అవ్వడానికి ఎండోమెట్రియంలో చాలా చేంజెస్ అనేవి జరగాలన్నమాట. అంటే మాలిక్యూల్స్ లెవెల్లో కానీ, అలాగే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్లో కానీ చాలా మార్పులు వస్తే కానీ ఎండోమెట్రియం అన్నది ఈ ఎంబ్రియోని అటాచ్ అయ్యేలాగా చేయగలుగుతుంది ఈ మార్పులు వచ్చినప్పుడే. సో ఈ మార్పులు అన్నవి హార్మోన్స్ వల్ల మనకి ఎండోమెట్రియంని రెడీ చేస్తాయి. అంటే ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవడానికి అనువుగా ఈ ఎండోమెట్రియం తయారవ్వడానికి ఈ హార్మోన్స్ అన్నవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఎండోమెట్రియం రెడీ అయ్యి ఎంబ్రియోని రిసీవ్ చేసుకునే ఉండే విధానాన్ని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటాం. ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అన్నది కొన్ని అవర్స్ మాత్రమే మనకి ఉంటుంది. ఆ టైంలోనే మనం ఎంబ్రియో అన్నది ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి ఎండోమెట్రియం మనకి ఆ పిండాన్ని తీసుకునే కెపాసిటీ కానీ రిసెప్షన్ కానీ ఉంటుంది. అప్పుడే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. మామూలుగా మనం ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డే 3 ఎంబ్రియో అయితే కనుక మనం ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ఎదర్ ఇంజెక్షన్ ఫామ్ కానీ వెజైనల్ ఫామ్ కానీ స్టార్ట్ చేసిన 4th డే మనం డే 3 ఎంబ్రియోని ప్లేస్ చేయడం జరుగుతుంది. అదే డే 5 ఎంబ్రియో అయితే కనుక మనం ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసిన 6th డేన మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే కొంతమంది పేషెంట్స్లో ఈ ఎండోమెట్రియం అన్నది పర్టికులర్ ఎస్టిమేటెడ్ టైంకి రెడీ కాకపోవచ్చు. ఎదర్ ముందుగానే రెడీ అయిపోయి క్లోజ్ అయిపోవడం, ఆ విండో అంటే ఆ రిసెప్షన్ ఉండే టైం పీరియడ్ ముందుగానే మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ముందుగానే క్లోజ్ అయిపోవడం, లేకపోతే ఎండోమెట్రియం లేట్గా రెడీ అవ్వడం అన్నది ఉంటుంది ఒక 20% ఆఫ్ ద పేషెంట్స్లో. సో దీన్ని డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ విండో అంటాం. అయితే ఇది ఈ ఎరా టెస్ట్ వల్ల మనం ఈ ఎండోమెట్రియం ఎప్పుడు మనకి ఆర్ రిసెప్టివిటీ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఆర్ ఎప్పుడు మ్యాక్సిమం ఎండోమెట్రియం రెడీగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ ఎరా టెస్ట్ అన్నది ఎప్పుడు చేస్తాం? ప్రతి పేషెంట్లోనూ ఇది చెయ్యము. ఎప్పుడైతే మనం 2 times ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే 2 times ఎంబ్రియో కరెక్ట్గా టైంకి ప్లేస్ చేసినప్పుడు కూడా, మంచి క్వాలిటీ ఎంబ్రియోని ప్లేస్ చేసినప్పుడు కూడా మనకి ఇంప్లాంట్ అవ్వనప్పుడు మనం ఎండోమెట్రియం పరంగా అంటే లైనింగ్ పరంగా మనకి ఏమన్నా ఈ డిస్ప్లేస్డ్ విండో ఉందా, అంటే లైనింగ్ రెడీ అవ్వలేదా ఆ టైంకి, ఆర్ ఎప్పుడు మనకి కరెక్ట్ టైంకి రెడీ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ ఎరా టెస్ట్ అన్నది చేస్తాం. సో అట్లీస్ట్ 2 ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఈ ఎరా టెస్ట్ అన్నది మనం చేసుకుంటాం. అయితే ఈ ఎరా టెస్ట్ ఎలా చేస్తాం? జనరల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో లాగానే మనం ఎండోమెట్రియం రెడీ చేసుకుని, అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ పెంచుకొని, ఎండోమెట్రియల్ ఆప్టిమమ్ థిక్నెస్ వచ్చిన తర్వాత ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ చేసుకుని అప్పుడు మనం ఎప్పుడైతే అంటే సపోజ్ డే 5 ఎంబ్రియో ప్లేస్ చేసినప్పుడు యూజువల్గా ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసిన 6th డేన మనం ఎంబ్రియో ప్లేస్ చేస్తాం. సో ఆ 6th డేన ఎంబ్రియో ప్లేస్ చేయకుండా ఎండోమెట్రియంలో నుంచి
చిన్న పీస్ టిష్యూని బయాప్సీ తీసుకుని మనం జెనెటిక్ ల్యాబ్కి పంపించడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి ఆ టిష్యూని మనకి మనం బయాప్సీ చేసిన టైం పీరియడ్కి రెడీ అయిందా లేదా, ఎండోమెట్రియం రిసెప్షన్ మ్యాక్సిమం ఉందా లేదా అన్నది చెప్తారు. ఒకవేళ ఏమన్నా డిలే ఉంది లేకపోతే ముందుగానే రెడీ అవుతుంది అన్నది కూడా మనకి టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ రిపోర్ట్లో మనకి ఈ టైం పీరియడ్కి మనకి ఎండోమెట్రియం రిసెప్టివ్ ఎండోమెట్రియం అని వచ్చినప్పుడు ఆ టైం పీరియడ్ ప్రకారంగా మనం ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసిన చూసుకుని అన్ని అవర్స్కి ప్లేస్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయన్నమాట. సో ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ మోర్ దాన్ 1 or 2 ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ వరుసగా జరిగినప్పుడు మనం ఈ ఎరా టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ టైంకి ఎండోమెట్రియం రెడీ అయిన కరెక్ట్ టైంకి ఎంబ్రియో ప్లేస్ చేసుకోవడం వల్ల ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.